మనము ట్యూబ్ టెస్ట్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి. సో, మీరు ఆ రోజు వస్తారు. మీకు కొన్ని బేసిక్ మెడికేషన్స్, ఇంజెక్షన్స్ కొన్ని ఉంటాయి. అంటే పెయిన్ ఎక్కువ ఉండకూడదని కొన్ని ఇంజెక్షన్స్ ఉంటదనమాట. అది ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాము. అంటే మీకు నేచురల్‌గా ఇది ఆపరేషన్ థియేటర్ అట్లా ఏం అవ్వదు. యూజువల్‌గా ఒక నార్మల్ ఓపీడీలోనే ఈ ప్రొసీజర్ అనేది అవుతది. ఏం చేస్తామంటే లైక్ గర్భసంచి లోపల కొంచెం వాటర్ పంపిస్తామనమాట. త్రూ సమ్ ట్యూబ్. ఆ వాటర్ పంపిస్తే ఆ గర్భసంచి ద్వారా ఆ వాటర్ అనేది ఆ ట్యూబ్‌కి వెళ్ళి ట్యూబ్ నుంచి బయట వస్తదనమాట. అది మేము త్రూ అల్ట్రాసౌండ్ చూస్తాము. దీన్ని సలైన్ ఇన్‌ఫ్యూషన్ సోనోగ్రఫీ అని చెప్తామనమాట. సో, అట్లా చూసి బోత్ ద సైడ్ లైక్ స్పిల్ ఉందా? లేదా? అనేది మేము తెలుసుకుంటాం. సో, యూజువల్‌గా ఈ ఎస్ఐఎస్ ప్రొసీజర్ జనరల్లీ అది ఫెర్టిలిటీ సెంటర్‌లో చేస్తారనమాట. ఇది ఎస్ఐఎస్ చేసుకుంటే మీకు పెయిన్ అనేది తక్కువుంటది. కంపేర్ టు హెచ్ఎస్‌జీ హిస్టో సాల్పింగోగ్రఫీ. సో, ఈ ప్రొసీజర్ చేసుకున్న తర్వాత లైక్ మేబీ మీకు కొంచెం పెయిన్ కిల్లర్, కొంచెం యాంటీబయోటిక్ కోర్స్ ఇస్తామనమాట. అండ్ దెన్ ఇన్ కేస్ మీరు హిస్టోసాల్ఫింగోగ్రఫీ చేసుకోవాలనుకున్నారంటే, మీరు జనరల్‌గా ఒక రేడియాలజీ సెంటర్‌లో వెళ్లి ఆల్మోస్ట్ సేమ్ ప్రొసీజర్ ఉంటది. ఇన్‌స్టెడ్ ఆఫ్ సలైన్ బదులు మీకు ఒక డై అనేది ఇంజెక్ట్ చేసి ఒక ఎక్స్‌రే పిక్చర్ అనేది ఇస్తారనమాట. ఆ ఎక్స్‌రే పిక్చర్‌లో మీకు ట్యూబ్ ఓపెన్ ఉందా? లేదా? అనేది తెలుస్తది. ఓహ్! నో ఈ 2 మీకు చాలా నొప్పి వస్తది. నాకు నొప్పి రాకూడదు అని మీరు అనుకుంటే మీరు లాప్రోస్కోపీ ద్వారా వెళ్తే మీరు ట్యూబ్ ఓపెన్ ఉందా? లేదా? అనేది అండర్ అనస్థీషియాలో మీరు ఓపెన్ ఉందా? లేదా? అని కూడా చూసుకోవచ్చు. అండ్ దెన్ లైక్ పొట్టలో ఆర్ లైక్ గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నాయా అని కూడా మీరు లాప్రోస్కోపీ పెట్టుకొని లైక్ సర్జరీ చేసుకొని చూసుకోవచ్చు.